ఇది నీ అప్పు, ఇది నీ ఆదాయం. నీకున్నదల్లా ఇల్లు, ఈ ఫుడ్స్, బిజినెస్. వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇది ఆ అద్భుతం. కాఫీ కాదు, అది తెచ్చిన కూతురు. అమ్మా, జడేసుకోలేకపోయామా? లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో. నాకు సంబంధించినంత వరకు భానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం. అది ఇప్పుడు భానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా. సో వీ విల్ ఫిక్స్ దిస్. నాగవల్లి అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు. వదినా, తను మా మావయ్య కూతురు. వరుసకు వదినవుతుంది. వరసే కదా. ఆయన లేరా? ఆయనంటే ఈయన. వల్లి అత్తయ్య. లేమ్మా, పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. మధు, ఈ లోపల పెట్టు. ఏంటి వల్లి, భాను కోసం వచ్చావా? ఒక్క చొక్కా ఇస్తే చాలు ఈ పిల్లకి. దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది. ఎరా వడ్డించేనా? సరే అమ్మా. వల్లి, నువ్వు కూడా రామ్మా. ముందు బయటి వాళ్ళని తినేనేంటి అత్తయ్య, మనం చివర్లో తిందాం. ఈసారి ఏమైంది? నీ కాబోయే పెళ్ళాన్ని చూసి కడుపు నిండిపోయిందా? ఆకలి చచ్చిపోయింది. పోనీ పాలు పంపించనా? తాగనంటే మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్తావా ఏంటి? ముందు ప్లేట్ ఇటు పట్టు, పట్టు తీసుకో. బాగా నా జుట్టు. మెల్లగా, మెల్లగా. హలో, నేను పల్లం వెంకన్న మాట్లాడుతున్నాను. మహాలక్ష్మమ్మ గారు ఉన్నారా? ఏం వాళ్ళ ఆయనతో మాట్లాడరా? బాబోయ్, మీరే అండి. అలివేలు మంగమ్మకి అప్లికేషన్ పెట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవల్ చేసినంత ఆనందంగా ఉందండి. ఏమండి, ఇప్పుడు ఓతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనంద్ గారి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీదకి వదిలేశారు. ఆయన పట్టుకోలేకపోతున్నాడు బాబు. అది తప్పు చేస్తే ఆయన ఎదురుతావేంటి? ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్నో. ఇప్పుడు ఆయన తిట్టకూడదు, కూడదు, కానీ అది వెళ్ళిపోవాలి. పోవాలి. పోవాలి. ఏమండి, ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వరసైనోడి ఇంట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది. మళ్ళీ తర్వాత జరగకూడదు ఏదైనా జరిగితే అది మహాలక్ష్మమ్మ గారికి తెలిస్తే నేను చూసుకుంటాను. మీరే చూసుకోవాలండి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి ఎంత పని జరిగిపోయింది. హలో మేడం, అమ్మాయి గారు ఇంట్లో లేరండి. వాళ్ళ అత్తయ్య గారు ఊరు వెళ్ళారు. నీకెలా తెలుసు? వాడెవడ బెల్లం సుబ్బన్నట ఫోన్ చేశాడు. పల్లం వెంకన్న. అబ్బా, పల్లమో బెల్లమో వాడు ఫోన్ చేశాడు. సార్ టెన్షన్లో ఉన్నారు, నేను ఎక్స్టెన్షన్లో ఉన్నాను. ఇమీడియట్ గా ఫ్లైట్ బుక్ చేయి, నేను వస్తాను. ఓకే మేడం. మేడం ఎయిర్పోర్ట్కి మనకు హారొద్దు, సార్కు తెలిసిపోద్ది. మీరు ట్యాక్సీలో వచ్చేయండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. పడుకున్నాడు. మీకుందిలే ఇవ్వాలి. నందు, చెప్పావయ్యా? మా ఆవిడకి తెలిసిపోయిందిరా.
చెన్నై నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. మ్యాక్సిమం 5 గంటల టైం. ఈ లోపల అనుని తీసుకొచ్చారా బాబు, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధమే. నువ్వేం కంగారు పడకు మావయ్య. అత్తయ్య వచ్చి పనుసీని తీసుకొస్తాను. ఆవిడ ముందు నీకు మాట రాదు, సరేనా? ఓకే. బాబు ఎక్కడే ఉన్నాడు. అమ్మగారికి ఎలా ఉంది? పాలేరు పేపర్ చదువుతున్నాడంటే బాగున్నట్టే. అమ్మా అలా నిలబడిపోతే ఎలా? కలబడి మరి పనులు ఓడిపోవాలి కానీ ఇల్లు ఏదో చిన్నతనం. సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు. ఏదోకి సరే అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందిర్కి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూజ చేయించుకొస్తాను. మంచిదే. అత్తయ్య బాను, ఇందులో కాఫీ అయిపోయింది, తీసుకొస్తావా బాను? నందు ఏమంటే వెళ్ళండి. అలా పిలిచినప్పుడల్లా వెళ్ళిపోకూడదురా. ఏమండి మళ్ళీ అండి. కంగారు పడుకో, కంట్రోల్ మందే. ఏమైంది? ఏంటి? వెళ్ళండి. ఎక్కడా? మీతో సెల్ఫీ దిగడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంది ఏంటండి? ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది. జీవితాంతం నీతోనే ఉంటుందిగా. 10 నిమిషాలు వదలలేదా మాకు? ఏమంటే వెళ్ళండి. ఈసారి ఏ డైనోసార్ వచ్చిందేమో, ఓదార్చండి. కలువపుల్లో నేను చేసిన దానికి వల్లి రివెంజ్ తీర్చుకుంది. ఓకే, గెలుపోవటంలో సహజం. కానీ నందుని లాగేయాలంటే ఇంకా చిన్న చిన్న ఎత్తులు సరిపోవు, గట్టిగా కొట్టాలి. రే ముత్యం, సన్నా సత్యం, కాస్త పనిచేయరా. వెళ్ళి బెటరాబు. భాను పాపం ఇక్కడేముంటుంది, నాతో పంపించు, మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మని ఎవరు చూస్తారు? నీ బల్లి ఉంది కదా. ఆ? అదే బల్లి ఉంది కదా, అది చూస్తుంది. వద్దు. అంతేలే, నా మాటలు ఎందుకు వింటా? నీ పెళ్ళ వచ్చేసిందిగా. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అది కూర్చొని విసుక్కుంటున్నా. నేను నీకేం కాను. అప్పుడు ఊళ్ళో నువ్వు చూపించిన కథ అంతా అబద్ధం. నన్ను గెస్ట్ గానే చూసావు. సరే సరే సరే, తీసుకెళ్ళు. దయచేసి ఏడకు ప్లీజ్. బాను, బట్టలు సర్దుకో. ఒక రోజని చెప్పి బాను తీసుకెళ్ళి వారం అయింది. మరీ స్ట్రాంగ్ వద్దు, నల్లగైపోతాను. ఏం చేస్తుంది అది? షుగర్ ఎక్కువ వద్దు, లావైపోతాను. టెర్రరిస్ట్వే నువ్వు. బావగారు, మీరు కోప్పడకండి బావగారు. కాఫీ ఎలా ఉంది? నాకు రేపు సాయంత్రం బానుతో పనుంది. షుగర్ సరిపోయిందా? ఆ తర్వాత నువ్వు అడగకుండానే తీసుకొచ్చి దింపుతాను. ఇందాక ఏమన్నా నిన్ను? టెర్రరిస్ట్. దానమ్మ మొగుడివే నువ్వు. లాగి కోసేస్తాను. నాకు తెలియని ఇంపార్టెంట్ పనులు ఏంటానికి? బోల్డ్ ఉంటాయి. ఏ, మాకు తెలియకుండా నీకు సీక్రెట్స్ లేవా? నాకేం లేవే. నీ కడుపు నిండా సీక్రెట్సే. ఒక్కదానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పావా? నేనా? నువ్వే. నా వాట్సాప్ చూపించినా? నాగవల్లి అంటే నీకు ఇష్టమా? హహా. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హహా. నా మీద నీకు ఒపీనియన్ ఏంటి?
ఓహో నిన్ను